హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ స్టాక్స్ ఛానల్ అండి. ఈ వీడియో మనం కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసుకుందామండి. అందులో ఫస్ట్ అండి స్టాక్ నేమ్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ అండి. చూసినట్టయితే మనకి అప్మూవ్మెంట్ కనబడుతుందండి. స్టాక్ మొత్తం మనకి అప్మూవ్మెంట్ కనబడుతుంది. ఈ అప్మూవ్మెంట్ కనబడిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు కన్సెషన్ అయిందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు హిట్ చేస్తుందండి. ఇది గమనించినట్టయితే మనకి ప్రీవియస్ హై అయితే ఉందో ఈ ప్రైస్ యాక్షన్ దాన్ని హిట్ చేస్తుంది. ఇప్పుడు అంటే లాస్ట్ వీక్ మనకి మార్కెట్ సపోర్ట్ చేయకపోయాను, కానీ ఇది ఇప్పుడు మనకి ఒక అప్మూవ్మెంట్ అనేది నడుస్తుందండి. స్టాక్ ఇది అప్మూవ్మెంట్ నడుస్తుంది. స్టాక్ ఈ జోన్ చూసినట్టయితే మనకి ఈ ప్రైస్ యాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది మనకి సపోర్ట్, మనకి పైకి వచ్చే సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనం ర్యాలీ చూడొచ్చండి. దీన్ని మనం ఒక వీక్లీ ఫ్రేమ్గా మార్చి చూద్దామండి. డైలీ ఫ్రేమ్ అనేది దీన్ని వీక్లీ ఫ్రేమ్గా మారుద్దాము. ఇది చూసినట్టయితే మనం జూన్ చెప్పుకున్నామండి, 27 జూన్ చెప్పుకున్నాము ఈ స్టాక్ గురించి. ఇక్కడ చెప్పుకున్నామండి, ఇది బ్రేక్అవుట్లో చెప్పుకున్నాము. దాని తర్వాత చూసారా స్టాక్ అనేది ఎంత మూమెంట్ వెళ్ళిందో. సో అప్పుడు 340 అబవ్ అనుకున్నామండి ఈ జోన్లో. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మనకి ప్రైస్ సిఎంపి లెవెల్ 590 ఉందండి. సో ఇప్పుడు కూడా మనకి ఒక మంచి జోన్ కనబడుతుందండి. అంటే ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ కన్సెషన్ అయిన తర్వాత స్టాక్ అనేది మూమెంట్ అయితే పైకి చూపిస్తుందండి. సో స్టాక్ని ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ అండి. ఇది మనం వాచ్ స్టార్ట్ చేసుకొని వాచ్ చేయండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి అద్వానీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అండి. ఇది కూడా డైలీ ఫేమ్ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందండి. ఈ జోన్ చూసినట్టయితే మనకు ఒక కన్సెషన్ అనేది నడుస్తుంది. స్టాక్ కన్సెషన్ నుంచి కూడా స్టాక్ అనేది మనకి అప్మూవ్మెంట్ చూపిస్తుందండి. ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే ప్రీవియస్ ఉన్న క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై అయితే మనకి క్రాస్ చేసి బై సస్టైనబిలిటీ వెళ్తే కనుక ఈ స్టాక్ మనకు ఒక ర్యాలీ చూడొచ్చు అండి. స్టాక్ నేమ్ అద్వానీ హోటల్ అండ్ రెస్టారెంట్స్ అండి. ఈ స్టాక్లో మనం వాచ్ లిస్ట్ తయారు చేసుకుని అబ్జర్వ్ చేయండి అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి మౌంట్ కార్లో ఫ్యాషన్స్ అండి. ఇది నేను వీక్లీ తీసుకుంటున్నానండి, గమనించండి. వీక్లీ ఫోన్ తీసుకుంటున్నాను. ఇది చూసినట్టయితే మనకి ఒక డౌన్ ట్రెండ్ కనబడుతుందండి. ఈ ఛానల్ మొత్తం మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అండి. ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ నుంచి మనకి స్టాక్ అనేది ఇది బ్రేక్అవుట్ లెవెల్ అయిందండి. ఈ ఛానల్ నుంచి ఇది బ్రేక్అవుట్ అయితే అయిందండి. స్టాక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత చూసారా ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఖచ్చితంగా హ్యాంగ్ చేస్తూ ఉన్నాయండి క్యాండిల్స్ మొత్తం. ఈ వీక్లీ ఫేమ్ కదండి, ఈ 3 వీక్స్ నుంచి ఆల్మోస్ట్ దీన్ని పైన హ్యాంగ్ చేస్తే నిలబడేయండి. సో మార్కెట్ సపోర్ట్ చేయకపోయినా కానీ లాస్ట్ వీక్ ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందండి. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉందండి. ఇది జోన్ మొత్తం సపోర్ట్ లెవెల్ అండి. ఈ జోన్ మొత్తం సపోర్ట్ లెవెల్ అండి. ఈ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మూమెంట్ వెళ్ళిందండి. ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ అండి. దీనిపైన కొంచెం సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ మనం ఒక ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ మౌంట్ కార్లో ఫ్యాషన్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి క్యాపిటల్ ట్రస్ట్ అండి. ఇది కూడా వీక్లీ తీసుకుంటానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. స్టాక్ మొత్తం మనకి రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఇది బ్రేక్అవుట్ అయిందండి. స్టాక్ ఈ జోన్ ఇక్కడ బ్రేక్అవుట్ జోన్ అండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా చూసారా ఎక్కడైతే మనకి బ్రేక్అవుట్ అయిందో స్టాక్ అనేది అక్కడ సపోర్ట్ అయితే తీసుకుందండి. సపోర్ట్ తీసుకొని అక్కడే సస్టైనబుల్ అవుతుందండి. సో మనకి ప్రీవియస్ ఏంటంటే ఒక రెడ్ క్యాండిల్ అయితే వచ్చిందండి ప్రాఫిట్ బుకింగ్. ఆ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత లాస్ట్ వీక్ కూడా మనకి అప్మూవ్మెంట్ అయితే వెళ్ళిందండి. ఇప్పుడు దీనిపైన కనుక ఓపెన్ అయ్యి దానిపై సస్టైనబిలిటీ అయితే కనుక దీనిలో కూడా మంచి మనం ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ క్యాపిటల్ ట్రస్ట్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్ అండి. ఇది నేను మంత్లీ తీసుకుంటున్నాను అండి. మంత్లీ ఫ్రేమ్గా నేను చార్ట్ తీసుకుంటున్నాను, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్లో మనకి కరెక్ట్గా ఈ ప్రైస్ యాక్షన్ అనేది రెస్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి.
కింద ఒక సపోర్ట్ చూసినట్టయితే కరెక్ట్గా సపోర్ట్ తీసుకుందండి ఈ జోన్ మొత్తం. ఈ ట్రెండ్ లైన్, డౌన్ ట్రెండ్ లైన్. అప్ ట్రెండ్ లైన్ తీసుకున్నట్టే కానీ మనకి కరెక్ట్గా దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి. ఈ ట్రెండ్నే కొంచెం మూవ్ చేస్తాం చూడండి. ఈ క్యాండిల్ చూసినట్టయితే ఈ క్యాండిల్ మనకి ఏం చూపిస్తుందండి, విక్స్ మొత్తం కిందకు ఉందండి, బాడీ పైకి ఉందండి. ఈ క్యాండిల్ చూస్తే మనకి ఏంటంటే అప్ మూమెంట్ కంటిన్యూ అవుతుంది స్టాక్. ఎందుకంటే ప్రీవియస్ లాస్ట్ 2 సెక్షన్స్ కూడా మార్కెట్ సపోర్ట్ చేయకపోయినా కానీ స్టాక్ అనేది మనకి బుల్లిష్లో ఉందండి. సో మనకి ఈ జోన్ చూసినట్టయితే కూడా మనకి ఒక ర్యాలీ కనపడుతుందండి ఈ ప్రైస్ యాక్షన్లో. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్ నేమ్ AGS ట్రాన్సాక్ట్ టెక్ అండి, మంత్లీ ఫ్రేమ్ అండి. దీనిపైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో ర్యాలీ అయితే చూడొచ్చండి మనం. ఇదండి మనకు వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.